హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు మనం బ్లౌజ్ హ్యాండ్స్ని ఎందుకు కటింగ్ చేసుకోవాలని చూపిస్తున్నానండి. ఆ జాకెట్తో ముందుగా 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా మనం మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. 2 ఫోల్డింగ్స్ కూడా మనకి హ్యాండ్స్కి చంక భాగం దగ్గర క్లాత్ తక్కువైనట్లయితే మనం అలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్కి మనం బార్డర్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వేసుకోవచ్చు, లేదా నార్మల్గా అయినా కట్ చేసుకోవచ్చు. మనకి ప్లెయిన్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద హ్యాండ్స్ కోసం ఒక 1.5 ఇంచ్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి, అంటే లోపల ఫోల్డింగ్ కోసం. మనకి ఈ విధంగా బార్డర్ అంత ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఒక 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని లోపల ఫోల్డింగ్ చేసుకోండి. అలాగే పొడవు ఎంత అవుతుందో హ్యాండ్ పొడవుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి చంక భాగం దగ్గర. ఇప్పుడు మనకి చంక భాగానికి లూజ్ అనేది సరిపోలేదు కాబట్టి జాయింట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని మనం ఎలా జాయింట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా అనేది ఇప్పుడు లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. చంక భాగానికి పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఖర్చు భాగానికి ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి మనకి బ్లౌజ్ హ్యాండ్స్కి. ఎందుకంటే చాలామందికి హ్యాండ్స్ దగ్గర సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి, సైడ్ జాయింట్స్ అనేది. ఇప్పుడు మనకి కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది చేసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. ఒక 1.5 వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది మనం మార్కింగ్ చేసిన తర్వాత జాయింట్ చేసుకోవచ్చు. క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ ఎప్పుడు కూడా. ఇప్పుడు పైనుంచి లోత్ తీసుకుంటూ చంక భాగాన్ని కలుపుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ కూడా మార్కింగ్ చేస్తున్నాను. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. సైడ్ జాయింట్స్ అనేది మనం జాయింట్ చేసేటప్పుడు మనకి ఎగుడు దిగుడు లేకుండా కట్ మెజర్మెంట్ వస్తుంది మనకి. అలాగే లోపల ఫోల్డింగ్ దగ్గర కూడా కొంచెం కట్ చేసుకోవాలి, అంటే మనకి హ్యాండ్ పొడవు అనేది అంతవరకు ఉంటుందని తెలియడం కోసం. ఈ విధంగా ఇప్పుడు మన షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది మనం ఒకసారి చూసుకోవాలి, లూజ్ అనేది సరిపోతుందో లేదో మీరు ఒకసారి చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. మీకు ఒకవేళ క్లాత్ సరిపోతుంది అనుకుంటున్నట్లయితే మీరు ఒకసారి చూసుకోండి. ఇది మన బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్తోనే మార్కింగ్ చూసుకోవాలి. ఈ విధంగా లోత్ అనేది మనకి ఎక్స్ట్రా అనేది లేదు కాబట్టి మనం జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 ఇంచెస్ అనేది మనకి ఖర్చు భాగానికి సరిపోలేదు కాబట్టి ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి. మన 2 ఫోల్డింగ్స్ కూడా 4 ఫోల్డింగ్స్లో ఉంది కాబట్టి 2 హ్యాండ్స్కి అదే 4 ఫోల్డింగ్స్ మనం ఎక్స్ట్రా జాయింట్ చేసుకోవాలి. ఇదిగా మన సైడ్ కింద అయితే సరిపోతుంది, పైన కాబట్టి చంక భాగం దగ్గర సరిపోలేదు కాబట్టి జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంత అయితే సరిపోతుందో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు జాయింట్ చేయడానికి. మనం కటింగ్లోనే మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. ఇప్పుడు మనకు సైడ్ జాయింట్ చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం లోత్ అనేది తీసుకోవాలి. 2 రైట్ సైడ్స్ కూడా ఎదురుబదురుగా వేసుకొని ఒక దానిపై వేసుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే రాంగ్ సైడ్ తెలియదు కాబట్టి ముందే మార్కింగ్ చేసుకోండి. వెనక భాగానికి ముందు భాగానికి కూడా. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా లోత్ తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది తీసుకోవాలి.
ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. బ్లౌజెస్ కానీ దేనికైనా సరే, డ్రెస్కైనా సరే లోతు అనేది ఫ్రంట్కే రావాలి మనకి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ మనం ఎలా జాయింట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పీస్ చొప్పున మనం వేసుకొని జాయింట్ చేసుకోవాలి. మా ఫస్ట్ ఛానల్ ఏదైతే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా తెలియచేయండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది తెలియచేయండి. అలాగే మీరు ఒకవేళ టైలరింగ్ కిట్ మీకు కొనుక్కోవాలనుకున్నట్లయితే మనకి టేప్స్ కానీ, సిజర్స్ కానీ ఇవన్నీ కూడా ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అమెజాన్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్ చేయండి వాటి డీటెయిల్స్ అన్నీ కూడా. మా వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయి అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది. మా వీడియోస్ ప్రతిదీ కూడా మీకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం ఇదే విధంగా జాయింట్ చేసుకొని పైన లైన్ స్టిచ్ చేసుకున్న తర్వాత మనం లోపల ఫోల్డింగ్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. మనకి బార్డర్ ఉంది కాబట్టి ఒకే లైన్ వేసుకొని మనం మిషన్తో వేసుకోవచ్చు, లేదా చేతికుట్లు అయినా వేసుకోవచ్చు. ఒక్కొక్క హ్యాండ్కి కూడా మనం ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇంటి దగ్గర ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ చేసుకొని పైన లైన్ నుంచి స్టిచ్ చేసుకోండి. అంటే మనకి ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసినప్పుడు కుట్లు ఊడిపోకుండా ఉంటాయి మనకి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు లోపల ఫోల్డింగ్ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. ఎందుకంటే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టు ఉంటుంది. మీరు లైక్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల. ఇప్పుడు హ్యాండ్స్ అనేది మనం లూజ్ చూసుకోండి. మీరు మనకు పొడవు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అప్పుడు మనకి సైడ్ జాయింట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఒకసారి చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.